ప్రజాపాలనలో విద్య వైద్య రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామన్నారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు పొందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. పేదల ఆరోగ్యాన్ని బాధ్యతగా చూస్తున్నామని అన్నారు సీఎం రేవంత్. సనత్ నగర్లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ హాస్పిటల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సంవత్సరాల అధికారంలో ఉన్నవాళ్ళు ఉస్మానియా హాస్పిటల్ ఇంకొక దగ్గర నిర్మించాలన్న ఆలోచన కూడా వాళ్ళకు రాలేదు, నిర్ణయం తీసుకోలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్ పక్కనే గోష మహల్లో 30 ఎకరాలలో 2700 కోట్ల రూపాయలతోటి 2000 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఉస్మానియా దగ్గర ఈరోజు మనం నిర్మించుకుంటున్నాం. తొందరలోనే మనం పూర్తి చేసుకోబోతున్నాం. సనత్ నగర్లో టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయింది. అల్వాల్లో టిమ్స్కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. ఎల్బీ నగర్లో టిమ్స్ హాస్పిటల్కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. వరంగల్లో కూడా పెద్ద హాస్పిటల్ని కట్టమని ఉన్నదాన్ని నిర్వీర్యం చేసి కొత్త నిర్మాణం కోసం ఉపన్యాసాలు ఇచ్చి అది కూడా మర్చిపోయిండ్రు. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యతలో భాగంగా ఉస్మానియా హాస్పిటల్, సనత్ నగర్ టిమ్స్ని, అల్వాల్ టిమ్స్ని, ఎల్బీ నగర్ టిమ్స్ని, వరంగల్లో ఉండే హాస్పిటల్ని ఈరోజు అత్యంత ప్రాధాన్యతతో నిధులు కేటాయించి నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తున్నాం. ఇవన్నీ హాస్పిటల్ పూర్తి అయితే 10,000 పడకల ఆసుపత్రులు ఈరోజు తెలంగాణలో పేదలకు అందుబాటులోకి వస్తాయి. ఆ సార్ను గుర్తుపట్టినా అని నేను చూపించాను. లేదు బిడ్డ నేను గుర్తుపట్టలేదు అన్నాడు. ఆ సార్కు విపరీతమైన కోపం, ఉక్రోషం వచ్చింది. నన్ను గుర్తుపట్టవా తెలంగాణలో ఉండి? నా సంగతి మా నాయన సంగతి నీకు తెలియదా? నన్ను ఎట్లా గుర్తుపట్టవని? లేదు బిడ్డ నిజంగానే నేను గుర్తుపట్టలేదంటే, ఇగో ఆ టిమ్స్ సనత్ నగర్ కట్టింది నేనే, అల్వాల్ టిమ్స్ కట్టింది నేనే, ఎల్బీ నగర్ టిమ్స్ కట్టింది నేనే, అయినా నన్ను గుర్తుపడతలేవా అన్నాడు. ముసలాయన నింపాదిగా, ఊకుండు బిడ్డ ఊకుండు, నేను వచ్చినప్పుడు కూడా ఈ లోపలికి వచ్చినప్పుడు చార్మినార్ నేనే కట్టినా, గోల్కొండ నేనే కట్టినా, హైదరాబాదు నగరాన్ని నేనే నిర్మించిన చెప్పేటోని. డాక్టర్లు గుర్తుపట్టిర్రు, నా తిక్క కాస్త ఎర్రిగా మారిందని కరెంటు వైర్లు పెట్టి షాక్ ఇవ్వగానే ఇప్పుడు జర్ర సోయిలకు వచ్చిన. ఇక తొందరలోనే నేను ఇంటికి పోతున్నా బిడ్డ, నీకు కూడా ఈడ చేరితే ఒక వారం ఉంటే అతను ఏమనుకుంటున్నాడంటే ఇతను కూడా ఎర్రిలేసి తిక్కతోని ఎర్రగడ్డకు వచ్చిండు అనుకొని, నీకు కూడా ఏం కాదు బిడ్డ, డాక్టర్లు మంచోళ్ళు ఉండ్రు, ఈ కరెంటు వైర్లు పెడితే వారంలో నీకు నిజం అర్థమవుతుందని చెప్పిండు. గట్లున్నది ఆయన గట్టిన అనే కథ. మీరు జీవోలు ఇచ్చి టెంకాయలు కొట్టి మీరు ఏం కట్టుకున్నారు? 1000 ఎకరాలల్లో ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఒక్క రోజన్నా ఆలస్యమైందా? జన్వాడలో 100 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు, విలాసవంతమైన ఫామ్ హౌస్, వైట్ హౌస్ కూడా పనికిరానంత గొప్ప ఫామ్ హౌస్ కట్టుకున్నావు. ఒక్క రోజన్నా ఆలస్యమైందా? మీ చెల్లెలు శంకర్పల్లిలో ఫామ్ హౌస్ కట్టుకుంది, ఎప్పుడైనా ఆగిందా? మీ బావ మొయినాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ఎప్పుడైనా ఆగిందా? మీ ఫామ్ హౌస్లో ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా ఒక ఆయన 1000 ఎకరాలల్లా, ఇంకొక ఆయన 100 ఎకరాలల్లా, మీ చెల్లెలు 50 ఎకరాలల్లా, మీ బావ 25 ఎకరాలల్లా విలాసవంతమైన భవంతులు, పెద్ద పెద్ద గడీలు నిర్మించుకున్నారు. సరైన సమయంలో అవి పూర్తయినాయి. కానీ మా పేదలకు అందించే ఒక్క హాస్పిటల్ అన్న మీరు గట్టి చూపించిండ్రా, పూర్తి చేసిండ్రా, ప్రారంభించిండ్రా, పేదలకు వైద్యాన్ని అందించిండ్రా? ఇంకా కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఏ మాత్రం సమాజం గమనిస్తుందని సిగ్గుపడకుండా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి బతకాలనుకుంటారు. అబద్ధాల ప్రచారాలతోని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రియేట్ చేసిన సోషల్ మీడియా ప్రచారంతో, లేకపోతే మీ బంట్రోతులు కట్టే ఫ్లెక్సీలతోని మిమ్మల్ని ఎవడు నమ్మడు. మీరు అన్నీ చేసినామని అబద్ధాలు చెప్తేనే మిమ్మల్ని ఇంటికి పంపించారు. పార్లమెంట్ అప్పుడు గుండు సున్నిచ్చారు. సర్పంచ్ ఎలక్షన్ల అప్పుడు గోతి తీసి పాతి పెట్టారు. మున్సిపల్ ఎలక్షన్ల అప్పుడు మీ ఎక్కడున్నారో అత్తా పత్తా లేదు. అయినా మీ బుద్ధి మారలేదు. నేనేం మీ బుద్ధి మారాలని కోరుకుంటలేను. మీరు ఇట్లనే 2034 వరకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీలాటోడు ఉంటే నాకు అల్కట్ పని. చంద్రశేఖరరావు గారు నాకు ఏం సాయం చేసినా చేయకపోయినా గట్లాంటో నీ కొడుకు నువ్వు ఈ తెలంగాణకి ఇచ్చినందుకు నాకు మేలు జరిగింది. అట్లనే ఉండాలి. నీ కొడుకు మారొద్దు. మారితే మళ్ళీ మేము ఇంకా కొంచెం
ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది